అందరికీ నమస్కారం. పొంగనూరు ప్రజలకు మరియు నాయకులకు అధికారులకు చిన్న విన్నపం. అయ్యా, ఈ పొంగనూరు ఇంత ప్రశాంతంగా నీటికి ఏ కొత్త లేకుండా ఉందంటే పొంగమ్మ చెరువు వలానే. అది 3717 మీటర్ల పొడుగు, 390 ఎకరాల ఆయకట్టు, 335 మీటర్ల నీళ్లు దాంట్లో తాకుండాలి. అయినా ఈ మధ్య కొంతమంది ఈ ఊళ్ళో ఇల్లు పాతిళ్ళు కూడా అయినా మట్టి అంతా ఎత్తుకొని చెరువులు వేసి పూర్తి చేస్తున్నారు. ఆ కట్టమైన బాత్రూమ్ పక్క అయితే 40 అడుగుల వరకు పూర్తి చేసినారు. ఆ పక్క చాలామంది ఇండ్ల వాళ్ళు చెరువులో పూడ్చుకుంటా ఇల్లు కట్టుకుంటా వచ్చేస్తున్నారు. భవిష్యత్తులో పుణ్యం చెరువు చరిత్రలో పుస్తకాలు పిల్లలు చూపించే పరిస్థితి వచ్చింది. దయచేసి అధికారులు దీనిపైన చర్యలు తీసుకోవాలి. ఆ కట్టని శుభ్రపరిచి ఆయకట్టు ఎంత ఉందో అంతా క్లీన్గా రైతులకి నీళ్ళు వచ్చే మార్గం ఏర్పాటు చేయాలి. ముఖ్యంగా ఏదైతే చెరువు పూడిక తీసేసి ఎంతైతే చెరువు ఉందో ఆ కొలతలు వేసి శుభ్రం చేసి ఆక్రమిత చెరువుని దానిపై స్పందించి ప్రజలందరినీ కూడా అవగాహన కల్పించి చెరువులోకి ఇల్లు కట్టుకోకుండా రాజకీయ నాయకులు కూడా చెప్తున్నాము. మీ ఓట్ల కోసము ప్రజలకు ఎక్కడ పడితే అక్కడ పట్టాలు ఇచ్చి చెరువులంతా ఇల్లు కట్టుకున్న వారు మీరు చేస్తున్నారు. దయచేసి పొంగనూరు చెరువులు కాపాడాల్సిందిగా మీకు అందరికీ మనవి చేసుకుంటాను. ఈ ట్రాక్టర్ వాళ్ళు కూడా మట్టిని ఎత్తుకుని ఊరు బయట తోలాలి, కానీ పుణ్యం చెరువులు తోలిస్తే చెరువు కూడిపోతుంది.